ఫ్యామిలీస్ తో ఒక మంచి బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా రావచ్చు. సో గాయ్స్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదే. ఇలా పూల్ లాగా ఉంటుంది, డ్యామ్ లాగా కట్టేస్తుంటారు, అన్ని వాటర్ లాగా ఉంటాయి, మంచిగా మునగొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఈ దారిలో ఒక 1/2 కిలోమీటర్, ఒక 300 to 500 మీటర్స్ వెళ్తే గుడి వస్తుంది, శివుడి గుడి. మా పరిస్థితి చూడండి, ఎండ అయితే మామూలుగా లేదు. హలో పీపుల్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. ఏంది వ్లాగ్ స్టార్టింగ్ కార్ లో ఉన్నాడు అనుకుంటున్నారా? నేనైతే ఎర్లీ మార్నింగ్ మా ఊర్లో దిగాను అనమాట. నైట్ బెంగళూరు నుంచి స్టార్ట్ అయ్యా. యాక్చువల్లీ ఏంటంటే ఈ రోజు అంతా కజిన్స్ డే అవుట్ అనమాట మాకు. సో మా కజిన్స్, బ్రదర్స్, సిస్టర్స్ మొత్తం వెళ్తున్నాం బయటికి సరదాగా అలాగా. అది ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం. తెలియని వాళ్ళకి ఉబ్బలమడుగు వాటర్ ఫాల్ వచ్చేసి తడలో ఉంటది అనమాట. చాలా నీట్ గా ఉంటది, ఫ్యామిలీ ప్లేస్ అనమాట. మంచిగా ప్లేస్ ఉంటది, ఒక పూల్ లాగా స్విమ్మింగ్ చేయడానికి ఏరియా ఉంటది. అలాగా సరదాగా ఎప్పుడన్నా ఫ్యామిలీతో వెళ్ళేసి చిల్ అయ్యేసి రావచ్చు. సో ఇంకా వెంటనే ఫ్యూల్ అప్ చేసుకుని వెళ్ళి మా వాళ్ళని పికప్ చేసుకోవాలి. సో ఇంకా మనం డైరెక్ట్ గా మా వాళ్ళని పికప్ చేసుకున్నాకే కలుసుకుందాం. సో గాయ్స్, నాకు చెప్పాను కదా మా బ్యాచ్ అంతా వెళ్తున్నాం అని చెప్పి. మా కజిన్స్ బ్యాచ్ వచ్చారు, మా కార్ లో ఉన్నాడు. వీడు మా బామ్మడిది సునీల్, వీడు మా గురూజీ, మీ అందరూ తెలిసి ఉంటది, సెకండ్ లాగ్ లో ఉన్నాడు. ఇంకా ఈ పర్సన్ అయితే ఖచ్చితంగా తెలిసి ఉంటది. ఐ రెస్పెక్ట్ మై ప్రైవసీ. ఈ డైలాగ్ గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ఊటీలో ఇదే డైలాగ్ కొట్టాడు. కెమెరా తిప్పితే ప్రైవసీ కావాలంటే ఇచ్చేద్దాం, ప్రైవసీ ఎంత కావాలంటే అంత. సో మొత్తం వచ్చేసి 9 మెంబర్స్ అనమాట. మేము 2 కార్లు వేసుకెళ్తున్నాం, ఇంకో కార్ వెనకాల వస్తుంది, మహేంద్ర XUV3X వెనకాల వస్తుంది ఇంకో కారు. మొత్తం 9 మెంబర్స్, 2 కార్స్. అండ్ మళ్ళీ తడకాడ మళ్ళా ఇంకొక ఇద్దరు జాయిన్ అవుతారు మాకు. ఈ రోజు మామూలుగా ఉండదు, రచ్చ. ఈ రోజు చాలా రోజుల తర్వాత కజిన్స్ డే అవుట్. ఈ రోజు మాత్రం ఏం మాత్రం తగ్గేదే లేదు. బ్యాచ్ వెళ్తున్నాం, మామూలుగా ఉండదు ఎంటర్టైన్మెంట్ కి. ఎలా ఉంటది తెలుసు ఈ రోజు లాగ్. ఈ రోజు మనం అడిగేస్తే అదే చూసారు ఎనర్జీ ఎలా ఉందో. గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడుకుందాం. మేము స్టార్ట్ అయిపోయాం ఇప్పుడే. నేను ఫ్యూల్ అప్ కూడా చేసుకుని వచ్చేసాను, అందరూ స్టార్ట్ అయ్యాం. ఇంకా ఇక్కడ నుంచి ఒక 1.5 hours చూపిస్తుంది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ ఆగాము, టైం 10 అయిపోయింది. బెంగళూరులో బయలుదేరినప్పుడు అసలు ఆలోచన లేదు బ్రేక్ఫాస్ట్ చేద్దామని. ఏది డబుల్ ఎగ్గా? అన్ని డబుల్ ఎగ్గేనా? సో మా దోశలు కూడా వచ్చేసి ఇంకా తినేసి మళ్ళీ మాట్లాడుకుందాం. దోశ చూడడానికి అయితే బాగా టెంప్టింగ్ ఉంది, టేస్ట్ అయితే చెప్తా ఎలా ఉందో. గాయ్స్ అసలు ఈ మధ్య జిమ్, హెల్త్ కాన్షియస్ అని చెప్పి మొత్తం మానేసి మొత్తం డైట్ లోనే ఉన్నా. సడన్ గా ఒక్కసారిగా ఎగ్ దోశ తినేకుంది. అబ్బా స్వర్గమే. ఎగ్ దోశ తిని లిటరలీ అయింది 2 months పైన అవుతుంది. మనం స్టార్ట్ చేసి 2 months అయింది డైట్ పైన, జిమ్ వర్కౌట్స్ చేయని. డబుల్ ఎగ్ దోశ తింటుంటే అట్లే నోట్లో పెడితే వెళ్ళిపోతుంది, చట్నీతో కారంతో. మామూలుగా లేదు, చాలా అయిపోయింది అది. మనమైతే హాఫ్ వేలో ఉన్నాం, సగం దూరం వచ్చేసాం. ఇంకా కరెక్ట్గా సగం దూరం ఉంది, ఒక 35 kilometers ఉంది ఇక్కడ నుంచి. బ్రేక్ఫాస్ట్ కూడా కాళహస్తిలో అవుటర్లో పెట్టుకుంటున్నాం. ఇంకా ఇట్లా బిఎన్ కంట్రీగా వెళ్ళాలన్నమాట. కరెక్ట్గా 35 kilometers ఉంది, 1 hour చూపిస్తుంది. ఆ బ్యాచ్ పోతాను చూడు. ఇది మన కారు, ఇంకోటి ఆ కారు. సో గాయస్ మనం అయితే ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకొక 5 kilometers ఉంది అంటే మన డెస్టినేషన్ కి. ఉబ్బలమడుగు వాటర్ ఫాల్స్ అంటే మీరు గూగుల్లో వేసినా కూడా మీకు డైరెక్ట్ గా తీసుకొచ్చేస్తారు లొకేషన్ కి. కాళహస్తి సైడ్ నుంచి వచ్చే వాళ్ళు అయితే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ ఒక రైట్ చూపిస్తుంది, ఆ రైట్ ఎలా ఉంటే బొగ్గు అయిపోతాం. కొంచెం ముందుకు వచ్చి మెయిన్ రోడ్ లోనే వెళ్ళాలన్నమాట. ఒక మట్టి రోడ్ లో చూపిస్తుంది అనమాట, గుంటల రోడ్ లో. అక్కడ మాత్రం వెళ్ళకండి, ఫ్రంట్కి వచ్చి మెయిన్ రోడ్ లోనే వెళ్ళాలి. సో ఇప్పుడే ఎంటర్ అయిపోయాం. చూసారా మట్టి రోడ్ కూడా వచ్చేసింది. ఇంకా ఇక్కడ నుంచి రోడ్ అంతా ఇలాగే ఉంటది, ఒక 5 kilometers వాటర్ ఫాల్ వరకు. ఇప్పుడు ఎంట్రన్స్ దగ్గర కూడా వచ్చేసాం. ఇక్కడ ఎంట్రీ ఫీజు కట్టాలన్నమాట. పర్ పర్సన్ కి 50 rupees అండ్ 4-wheeler కి 300 rupees. 300 rupees చదివా. ఇదిగోండి ఎంట్రన్స్ ఉబ్బలమడుగు వాటర్ ఫాల్ ఎంట్రన్స్. సో ఇక్కడ ఆపుతారు వీళ్ళు, ఇక్కడ ఆపి ఎంట్రీ రాయించుకోవాలి మనం. సో ఇక్కడ ఫారెస్ట్ అఫీషియల్ చెక్కింగ్ ఉంటది. సో లిక్కర్ ఏమైనా క్యారీ చేస్తున్నాం అని చెప్పి. సో మొత్తం బ్యాగ్స్, కార్లు అన్ని త్వరగా చెక్ చేస్తాం అనమాట. నో లిక్కర్ అలౌడ్. సో గైస్ మనకైతే క్లియరెన్స్ వచ్చేసింది. ఈడైతే ఎంట్రీ ఫీజు అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. అటు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఎంటర్ అవుతున్నాం,
మొత్తం ఇక్కడ బ్యానర్స్ అంతా వేస్తుంటారు. ఇక్కడ ఏం ఫాల్స్ ఉన్నాయో ఆరే ఫాల్స్, అది వేరే ఫాల్స్. సో ఇంకా మనకి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ వరకు రోడ్ అయితే ఇలానే ఉంటది. ఆఫ్ రోడింగ్ అనమాట. ఆఫ్ రోడింగ్ అంటే మొత్తం ఆఫ్ రోడింగ్ ఉండదు, అంటే ఎక్స్ట్రీమ్ మరీ ఎక్స్ట్రీమ్ ఉండదు ఆఫ్ రోడింగ్. ఇలా వెళ్ళిపోవచ్చు ఆరాంగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కార్ కి ఎంట్రీ వచ్చేసి 300 ఛార్జ్ చేస్తారు, చాలా ఎక్కువ. ఇదేంటంటే ఫారెస్ట్ లోకి ఎంట్రీ ఫీజు అనమాట. ఒక కార్ కి 300. సో మాది 2 కార్స్ కాబట్టి 600 కార్స్ కి. అండ్ అది కాకుండా దానికి అడిషనల్ గా పర్ పర్సన్ కి 50 రూపీస్ అనమాట. సో మేము టోటల్ 9 మెంబర్స్, పర్ పర్సన్ 50 రూపీస్ అంటే 450 రూపీస్. అండ్ కార్స్ కి 600 రూపీస్, 1050 అయింది. బైక్స్ కూడా ఎంత ఉందో నాకు ఐడియా లేదు. మీకు ఆల్రెడీ ఇందాక వెనకాల చూపించాను ఆ చార్జెస్ ఎంత ఉందో ఈ బైక్ కి. ఇదంతా ఈ స్టిల్ కెమెరాకి ఒక రేటు, వీడియో కెమెరాకి ఒక రేటు, ఓవర్ నాయన ఆస్తులు అడుగుతున్నారు ఇక్కడ. అంతే ఇంకా ఈ రోడ్ లో వెళ్తే ఒక 3 కిలోమీటర్స్ ఉంటది మొత్తం ఇలాగే. ఇంకెళ్తే మనకి పార్కింగ్ ఏరియాకి రీచ్ అవుతాం. అక్కడ నుంచి మనం కొంచెం ట్రెక్ చేయాల్సి వస్తుంది. సో ఇంకా డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళి మాట్లాడేసుకుందాం. వచ్చే దారిలో మంచి లొకేషన్ కనిపించింది. ఇంకా మా వాళ్ళు ఆపుకోలేక ఆపేశారు, ఫోటోలు వీడియోలు దిగుదామని చెప్పి. గాయస్ మనమైతే రీచ్ అయిపోయాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇదంతా పార్కింగ్ ఏరియా. కార్లు అయితే మనం కార్లు బైక్లు అంతా ఏరియా పెట్టేయాలి. ఇక్కడ పెట్టేసి ఇలా ఉంటుంది రూటు, అలాగే వెళ్ళాలన్నమాట. సో మన వాళ్ళందరూ కూడా వచ్చేసారు. ఇద్దరు చెప్పాను కదా, ఇద్దరు కూడా ఇక్కడ జాయిన్ అవుతారండి. మా బావ అండ్ అక్క వాళ్ళు వచ్చేసారు. ఇంకందరూ వెళ్తున్నాం. అక్కడ వెళ్ళేదంట మన వాళ్ళే వరుసగా ముందర గుడి నుంచి వెనకాల వరకు. ఈ చిన్న బ్రిడ్జ్ అయితే బలం ఉంది. కిందంతా వాటర్, చేపలు ఎంతే ఉంటాయి ఇక్కడ. చాలా బాగుంది కదా లొకేషన్. ఇది చాలా ప్యూర్గా ఉన్నాయి వాటర్ అసలు. ఇక్కడ చూడండి చేపలు కూడా కనిపిస్తున్నాయి లోపల. సో ఇప్పుడైతే మనం 1 to 1.25 కిలోమీటర్ ట్రెక్ చేయాలి. ఇలాగ చెట్లు ఇవన్నీ కొంచెం దూరం వరకు ఉంటాయి కాబట్టి ముందుగానే ప్రిపేర్ అయ్యండి. ఈ చెట్లు దాటిందనుకో కాసేపు ఎండలో ఎండతారు. చెట్లే ఉండవు, కొండకి దిగాలి. ఈయనే మా బావ చెప్పింది ఇందాక, తెలుసా ఉంటది. ఫస్ట్ మన తూపులపాలెం బీచ్ బ్లాగ్ లో ఉన్నాడు. పోయి బీచ్ కట్ట రచ్చ చేసాం ఆ రోజు. మా వాళ్ళకి కాదు, కరెక్ట్గా ఒక 200 మీటర్స్ రాగానే ఇంకా నీడబోద్ది. ఇంకంతా ఎండలో నడవడం, ఇంకా కొండ మీదకి ఎక్కి దిగాల. కాబట్టి వచ్చే వాళ్ళు ఉంటే ముందుగానే దీనికి ప్రిపేర్ అయ్యి వచ్చుకోండి. అంబ్రాలు కావాల్సిన అంబ్రాలు, సన్ స్క్రీన్స్ కావాల్సిన సన్ స్క్రీన్స్. మా పరిస్థితి చూడండి, ఎండ అయితే మామూలుగా లేదు. ఏమోని భయంకరంగా ఎట్టుంది ఎండ, మండుతుంది బాబాయ్. అక్కడికి వెళ్ళే లోపల పులుసు గారిపోద్ది. లిటరల్లీ నిజంగా చెప్తున్నా. కరెక్ట్ గా మిట్ట మధ్యాహ్నం ఎంటర్ అయ్యాం. టైం 12 to 12:30 మధ్యలో ఉంది. వర్షాకాలంలో వానలు పడతాయంటే ఎండ మండేస్తుంది. అదే ఇది యాక్చువల్గా రైనీ సీజన్. ఇది వర్షం లేదు, ఏం లేదు, ఫుల్ ఎండే. వచ్చే వాళ్ళు క్యారీ చేయండి అంబ్రెల్లాస్, స్కార్ఫ్లు, ఇలాంటి కొట్టలు. ఇప్పుడు దాకా కొండ ఎక్కాము, ఇంకా దిగాలి. కొండ ఎక్కాక వ్యూ అయితే చాలా బాగుంది. చుట్టుపక్కల మొత్తం కొండలే కనిపిస్తున్నాయి. ఫైనలీ ఈ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాం. 1.25 కిలోమీటర్ ట్రెక్ చేశాక ఇదన్నమాట పూలు. చిన్న చిన్న హట్స్ ఉంటాయి. సో గాయస్ ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ అయితే ఇదే. ఇలా పూల్ లాగా ఉంటుంది, డ్యామ్ లాగా కట్టేస్తుంటారు. అన్ని వాటర్ లాగా ఉంటాయి, మంచిగా మునగొచ్చు. అండ్ ఇక్కడ నుంచి ఈ దారిలో ఒక 1/2 కిలోమీటర్, ఒక 300 to 500 మీటర్స్ వెళ్తే గుడి వస్తుంది, శివుడి గుడి. సో మనం ఫస్ట్ శివుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ వచ్చి మునిగేద్దాం. ఇప్పుడే గుడికి వచ్చేసాం. ఇక్కడ మా గురూజీ మాకంటే ముందర వచ్చేసి కోతులతో కోతి పనులు చేస్తున్నాడు. ఇదిగో ఏ పాపం రారి, ఏ అది భయపడుతుంది. అది అజ్జుడు అది ఇట్టి అంటుంది. అది గుడికి లోతులు ఉన్నట్టుంది. ఓ ఓపెనా. మనం గుడికి అయితే వచ్చేసాం. ఇంకా దర్శనం చేసుకుని మిగతా మాట్లాడుకుందాం లోపలికి వెళ్ళి. సో ఇది మెయిన్ శివుడి గుడి. మీకు గుడి ఎదురుగా ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుంది, చాలా వరకు కూర్చోడానికి కూడా బెంచెస్ లాగా అరేంజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే శివరాత్రికి అయితే జనాలు చాలా మంది వస్తారంట.
ఆల్మోస్ట్ మోర్ దెన్ 5,000 పీపుల్ వస్తారంట ఇక్కడికి. మహాశివరాత్రికి అప్పుడంతా నైట్ అంతా జాగారం చేస్తారంట. సో ఫుల్ అప్పుడు సాంగ్స్, ఇంక క్యాంప్ ఫైర్లు, ఎంటర్టైన్మెంట్ అయితే తక్కువ ఉండదు. అప్పుడు గుడి వెనకాల పూల్ లాగా ఉంది చిన్నది. ఇక్కడ అయితే వాటర్ చాలా క్లీన్గా ఉన్నాయి. వాటర్ అయితే ఇక్కడ చాలా ప్యూర్గా ఉన్నాయి అసలు. మా అన్న అప్పుడే దిగేసాడు ఆత్రం తట్టుకోలేక. ఇక్కడైతే వాటర్ చాలా ప్యూర్గా ఉన్నాయి, కానీ మనకి మెయిన్ పూల్ ఉంది కదా అక్కడైతే అంత ప్యూర్గా లేవు, ఇంత ప్యూర్గా లేవు. అక్కడైతే కొంచెం గ్రీన్ కలర్లో ఉన్నాయి, ఎందుకంటే జనాలందరూ అక్కడే మునుగుతున్నారు. ఇక్కడైతే జన సంచారం చాలా తక్కువ ఉంది. మునుగుతాం ఇక్కడ కాసేపు మునిగేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి మునుగుతాం. అంటే ఇక్కడ మనం స్విమ్ చేయలేము అనమాట, అంత డెప్త్ ఉండదు. ప్లస్ డెప్త్ ఉన్న ఏరియా చాలా కొంచెం ఉంది, ఒక 2 feet వేస్తే ఇంకా డెప్త్ వెళ్ళిపోద్ది, కాళ్ళు తగులుతూ ఉంటాయి. అక్కడైతే మనం చాలా దూరం వరకు స్విమ్ చేయొచ్చు. మనం ఇక్కడ కాసేపు మునిగేసి మళ్ళీ పోదాం అక్కడికి. నాకైతే ఫుల్ స్విమ్ చేయాలనిపిస్తుంది, ఇక్కడ అంతగా స్విమ్ చేయలేం కాబట్టి అక్కడ వాటర్ అంత క్లియర్గా లేకపోయినా కూడా మనం వెళ్ళి అక్కడ ఇంకోసారి దూకుదాం. మా వాళ్ళు ఆల్రెడీ మునిగేశారు. వాటర్ ప్రూఫ్ ఆపిల్ వాటర్ ప్రూఫ్. మనమైతే నీళ్ళ కూడా దిగేసాం. మన ఫోను ఐఫోన్ 16 Pro వాటర్ ప్రూఫ్ కాబట్టి చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు. అసలు భయపడే వల్ల శివుడు గుడి దగ్గర దర్శనం చేసుకుని మనం వెళ్ళి వెనకాల చాలా ప్యూర్గానే వాటర్. అక్కడైతే మునిగేసి ఒక లంచ్ బ్రేక్ కూడా అయిపోయింది మాది. మా బావ లంచ్ తీసుకొచ్చారు. సో ఇంకా లంచ్ కూడా తినేసి మెయిన్ పూల్ ఉంది కదా ఎంట్రన్స్ లో, అక్కడికి వెళ్తున్నాం. సో ఇప్పుడు కూడా అక్కడ మునగడానికి వెళ్తున్నాం. అట్లా కట్ చేస్తే మనం అయితే ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఇంకా ఇక్కడ కాసేపు జరగాల అట్లా ఆడేసి వెళ్దాం. జనాలు అయితే చాలా క్రౌడెడ్గా ఉంది. అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు టాయిలెట్స్ కూడా ఉంటాయి, లేడీస్ కి జెంట్స్ కి అక్కడ ఉంటాయి టాయిలెట్స్. సో డ్రెస్ చేంజింగ్స్ కానీ లేకపోతే వాష్రూమ్స్ తీసుకోవాలని అక్కడ చేసుకోవచ్చు హ్యాపీగా. గాయస్ మా జలకాలు అట్లా అయిపోయినాయి. ఇక్కడ రిటర్న్ అవుతున్నాం. 3:30 అయిపోయిన టైం. ఎన్ని గంటలకు వచ్చాం బాబు మనం? పొద్దున మధ్యాహ్నం అయిపోయింది. అదే 11:45 ఎంట్రీ ఇచ్చాము. 3 గంటలు ఎంటర్టైన్మెంట్. పెద్ద గ్యాంగ్ వేసుకొస్తే ఇలాగే ఉంటది. ఫ్యామిలీస్ తో ఒక మంచి బ్యూటిఫుల్ టైం స్పెండ్ చేయాలంటే ఇక్కడ ఖచ్చితంగా రావచ్చు. జస్ట్ అలాగా సరదాగా ఫుడ్ తెచ్చుకొని బాగా స్విమ్ చేసి మళ్ళీ ఫుడ్ తిని మళ్ళీ ఇంకాసేపు ఆడుకొని ప్రశాంతంగా వెళ్ళొచ్చు అనమాట ఇప్పుడు ఒక రోజు. సో గాయస్ మీరైతే చూసారు కదా, మనం అక్కడ స్టార్ట్ అయ్యి నేరుగా ఇంకా ఇంటికే వచ్చేసాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇంకా 5 minutes లో ఇంట్లో ఉంటాం. గాయస్ మీకైతే వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. అలాగే ఖచ్చితంగా కామెంట్ చేయండి. And yeah, that's it for today guys. Let's meet you in the next vlog. దో మనోళ్ళు అక్కడ సైడ్కి వచ్చి కావాలని చూసుకెళ్తున్నారు వాళ్ళు. ఓకే బాయ్.